ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా డబుల్ కా మీఠా తయారు చేసుకున్నాను. చిన్న బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నానండి నేను. బ్రెడ్ ప్యాకెట్లో ఉన్న బ్రెడ్ తీసుకొని చుట్టూతో ఉన్న బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, అది తీసేసుకోవాలండి. తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని నెయ్యితో కూడా వేయించుకోవచ్చండి. నేను ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకొని వేయించుకోవాలండి. చూపించిన విధంగా మరీ బ్రౌన్ కలర్లో వస్తే బాగోదండి. లైట్గా ఇలా వేయించుకుంటే సరిపోతుంది. అలా చుట్టూతో టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలండి. ఇలా వేయించుకొని మిగతావి కూడా వేయించుకొని మొత్తం అన్నీ వేయించుకొని పక్కకి తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని సరిపడినంత షుగర్ సిరప్ని తయారు చేసుకుని నేను 3 గ్లాసెస్ షుగర్ తీసుకున్నానండి. మీకు టేస్ట్కి సరిపడా మీకు ఎంత షుగర్ అయితే ఇష్టం, ఎంత తీపి తినగలరో అంత షుగర్ తీసుకొని షుగర్ సిరప్ని తయారు చేసుకోవాలండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి బ్రెడ్ని బట్టి షుగర్ తీసుకోవాలండి. నేను 3 గ్లాసెస్ షుగర్ తీసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలండి. షుగర్ అంతా కలిసేటట్టు ఒక గరిటె తీసుకొని మొత్తం అంతా కలిసేటట్టు ఇలా కరిగించుకోవాలండి. లేకపోతే కలపకపోతే కింద అడుగంటేస్తుందండి. బాగా పంచదార అంతా కలిసేటట్టు కరిగించుకోవాలి. మనం ఇలాగ చూపించిన విధంగా ఇలా బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుందండి. చూపించిన విధంగా ఇలాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా తీపించుకున్న బ్రెడ్ పీసెస్ని చిన్న చిన్న పీసెస్గా, ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చండి. నేను ఇది సరిపడినంతగా కట్ చేసుకున్నాను. మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. ఇలా మరిగిన తర్వాత షుగర్ సిరప్లో కొంచెం యాలక్కాయ పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది. నేను 2 యాలక్కాయలు కచ్చాపిచ్చా కొట్టి వేసానండి. అలా వేస్తే దాంట్లో ఉన్న బాగా స్మెల్ అది బాగా దిగుతుందండి. బాగా మరిగించిన తర్వాత మనం కట్ చేసి వేయించుకున్న బ్రెడ్ పీసెస్ని కూడా కొంచెం కొంచెంగా వేయించుకొని ఇలాగా మరిగే దాంట్లో వేసుకోవాలండి. ఇలా వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలండి. కలుపుకుంటే మొత్తం ఇలా కలిసిపోతుంది, మ్యాష్ అయిపోతుంది. 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. మీ టేస్ట్ సరిగా నెయ్యి ఎక్కువ తింటే కనుక కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను 2 స్పూన్ల నెయ్యిని వేసుకున్నానండి. వేసుకుని ఇలా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకుంటే సరిపోతుందండి. మొత్తం ఇలా కలిసిన తర్వాత ఇంతేనండి. సింపుల్గా ఉంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. ఎంతో సింపుల్ అండి. ఒక బౌల్ పెట్టుకొని తగినంత నెయ్యి వేసుకొని మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి. మా ఇంట్లో జీడిపప్పు తప్ప కిస్మిస్ అలాంటివి ఏమి తినరు. అందుకనే నేను జీడిపప్పు వేయించుకొని ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేయించుకొని కొంచెం బాగా వేగిన తర్వాత మనం తయారు చేసుకున్న బ్రెడ్ డబుల్ కా మీఠా ఉంది కదా, తయారు చేసుకున్న దాంట్లో వేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. 1 వీక్ అయినా ఉంటుంది. మొత్తం వేసుకొని జీడిపప్పు మొత్తం నెయ్యి మొత్తం వేసుకొని బాగా కలుపుకోవడమేనండి. చూసారా ఎంతో బాగుంది కదా. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారా ఎంత టేస్టీగా ఉండే డబుల్ కా మీఠా రెడీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.